2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో అండి శ్రీలత గారు. హాయ్ మ్యామ్. సో, బేసిక్‌గా ఇన్స్యూరెన్స్ అనేది చాలామంది తీసుకుంటూ ఉంటారు. దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయని అంటూ ఉంటారు. అలా ఎవరైనా కూడా ఇన్స్యూరెన్స్‌ని తీసుకుంటే ఎస్పెషల్లీ చనిపోయిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ ఇన్స్యూరెన్స్ తీసుకొని ఆ వ్యక్తి కనుక చనిపోతే, ఆ ఇన్స్యూరెన్స్ యొక్క డబ్బులనేది ఎవరికి వస్తుందంటారు? వారసుడికా? లేదు అంటే అందులో రాసిన నామినీ పర్సన్‌కా? నామినీ ఎవరు అంటే ఇన్సూరెన్స్ కంపెనీలో మనం పాలసీ పర్చేస్ చేసుకున్నప్పుడు ప్రతి పాలసీ హోల్డర్ ప్రపోజల్ ఫామ్‌లో ఒక పర్సన్‌ని నామినీగా పెట్టుకుంటారు. దాని మీనింగ్ ఏంటి అంటే ఇన్ కేస్ ఏదైనా రిస్క్ జరిగితే ఈ ఇన్సూరెన్స్ మనీ ఏదైతే ఉందో సమ్ అష్యూర్డ్ అది ఆ నామినీకే చెందాలి అనేది వాళ్ళు రాస్తారు. సో, ఒకవేళ ఇద్దరిని లేదా ముగ్గురిని నామినేట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫాదర్‌కి ఇద్దరు చిల్డ్రన్ ఉన్నారు. సో, ఇద్దరికీ నామినేట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇద్దరి పేర్లు ఉంచి ఎవరికి ఎంత పర్సెంట్ షేర్ రావాలి అనేది క్లియర్‌గా మెన్షన్ చేయాలి. రీసెంట్‌గా ఇది చాలా ఎక్కువ పెద్ద మేజర్ మిస్టేక్ అయిపోతుంది. ఈ క్లియర్‌గా షేర్ గాని మెన్షన్ చేయకపోతే ఇద్దరిలో ఎవరికి ఎంత రావాలి అనేది తెలియనప్పుడు అదొక లీగల్ డిస్ప్యూట్ అయిపోయి మళ్ళీ దానికోసం వాళ్ళు కోర్ట్‌లో ఫైట్ చేయాల్సొస్తుంది. సో, పీపుల్ యూజువల్‌గా అలాంటి మిస్టేక్ చేయకూడదు. నెక్స్ట్ ఒకవేళ ఏదన్నా దూరంగా ఉండే ఫ్రెండ్స్ కానీ లేదంటే రిలేటివ్స్ కానీ ఎవరికైనా నామినేట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కేవలం దానికి ట్రస్టీ అవుతారు. అంటే కేవలం ఏదైతే ఇన్సూరెన్స్ నుంచి వచ్చిన సమ్ అష్యూర్డ్ మనీ ఉంటుందో దాన్ని హోల్డ్ చేయడానికి లీగల్‌గా వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తది. కానీ దానికి వాళ్ళు ఓనర్ అవ్వరు ఆ మనీకి. ఆ మనీకి ఓనర్ ఎవరు అవుతారు అంటే వాళ్ళ లీగల్ హెయిర్స్ ఎవరుంటారో వాళ్ళకి మాత్రమే ఆ మనీ చెందుతుంది. నామినీకి అలాగే ట్రస్ట్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటండి మెయిన్? నామినీ అనేవాళ్ళు ఆ మనీకి ఓనర్స్ లాంటోళ్ళు. ఈ ట్రస్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జస్ట్ హోల్డ్ చేయడానికి మాత్రమే ఎలిజిబుల్. ఇన్ కేస్ ట్రస్టీకి గానీ ఆ మనీ వస్తే ట్రస్టీ మళ్ళీ లీగల్ హెయిర్స్‌కి అది డివైడ్ చేయాల్సిందే. ట్రస్టీ ఎంజాయ్ చేయడానికి లేదు ఆ మనీని. ఇన్ కేస్ ఒకవేళ ట్రస్టీకి ఎవరికైనా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్‌కి స్పౌస్, చిల్డ్రన్, పేరెంట్స్, బ్రదర్, సిబ్లింగ్స్ ఉంటారు గదా! వాళ్ళు డైరెక్ట్‌గా స్పౌస్‌కి గానీ, చిల్డ్రన్‌కి గానీ, పేరెంట్స్‌కి గానీ నామినేట్ చేస్తే వాళ్ళని బెనిఫిషియల్ నామినీ అంటాము. వాళ్ళు అక్కడ నామినీ అయిపోతారు. వాళ్ళకి మనీ వచ్చేస్తది. దూరంగా ఉండే ఏదైనా రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్‌కి గానీ రాస్తే వాళ్ళు ట్రస్టీ అవుతారు. వాళ్ళు మళ్ళీ బెనిఫిషియల్ నామినీకి చేయాల్సిందే. ఇన్ కేస్ బ్రదర్‌కి రాసినా గానీ రీసెంట్‌గా చూసిన కేసెస్‌లో బ్రదర్‌కి రాసినా గానీ ఆ ప్రాపర్టీ ఆ ఇన్స్యూరెన్స్ నుంచి వచ్చే మనీ ఏదైతే ఉంటదో అది బ్రదర్ ఎంజాయ్ చేయడానికి లేదు. మళ్ళీ వాళ్ళు లీగల్ హెయిర్స్‌కి డిస్ట్రిబ్యూట్ చేయాల్సుంటది. సో, ఇన్సూరెన్స్ ఏదైనా తీసుకునేటప్పుడు మీ ఫ్యామిలీకి ఫ్యూచర్‌లో ఇట్లాంటి లీగల్ డిస్ప్యూట్స్ రాకూడదు. ఎవరు ఈ ఇన్సూరెన్స్ మనీని తీసుకోవాలి అనేది ఒక క్లారిటీ ఉండడం అనేది ప్రతి పాలసీ హోల్డర్ యొక్క డ్యూటీ. అది ఫ్యామిలీకి మనీ ఇవ్వడం ఒక్కటే కాదు కదా! ఆ మనీ ఎవరికి చెందాలి? ఎవరికి ఎంత షేర్ ఎళ్ళాలి? మనము ఎవరినిస్తే మన ఫ్యామిలీ సేఫ్‌గా ఉంటది. ఇప్పుడు చిల్డ్రన్ ఉంటారు. మైనర్ చిల్డ్రన్ ఉంటారు. మైనర్స్‌ని నామినీగా పెట్టినప్పుడు వాళ్ళకి అపాయింటీ అని ఇంకొకళ్ళని పెడతాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ గానీ చిల్డ్రన్‌కి నామినేట్ చేస్తే ఆ చిల్డ్రన్ 18 ఇయర్స్ లోపుండి మైనర్స్ అయితే వాళ్ళ మనీని తీసుకొని వాళ్ళ ఎక్స్‌పెన్సెస్‌కి యూజ్ చేసుకునే అంత మెచ్యూరిటీ ఉండదు కాబట్టి ఒక అపాయింటీని పెడతారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ చిల్డ్రన్ యొక్క మదర్‌ని. వాళ్ళు ఆ ప్రాపర్టీని తీసుకొని వీళ్ళకి యూజ్ చేస్తారు అన్న మీనింగ్‌తో. సో, అలా ఒక నామినీ అనేది ఇన్స్యూరెన్స్‌లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ కాబట్టి ఇలా ఇన్స్యూరెన్స్‌లో నామినీని డిసైడ్ చేయడము అది సమ్‌టైమ్స్ ఏమవుతదంటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత నామినీని అప్డేట్ చేయకుండా ఉంటారు. పెళ్ళికి ముందు పేరెంట్స్‌ని పెట్టుకొని పెళ్ళైన తర్వాత స్పౌస్‌ని యాడ్ చేయలేదనుకోండి. ఇన్ కేస్ చిల్డ్రన్‌కి ఏదన్నా అయితే స్పౌస్ టేక్ కేర్ చేసుకుంటారు అనేది మన మీనింగ్ గదా! సో, అలాంటప్పుడు కూడా మిస్టేక్స్ జరుగుతా ఉంటాయి కాబట్టి నామినీని ఫ్రీక్వెంట్‌గా అప్డేట్ చేసుకుంటూ ఉండండి అవసరమైతే. ప్లస్ కరెక్ట్‌గా నామినేట్ చేశామా లేదా అని ఇన్స్యూరెన్స్ పాలిసీలో, కంపెనీ రికార్డ్స్‌లో ఒకసారి చెక్ చేసుకోండి. పాలిసీ తీసుకునేటప్పుడు ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ కాబట్టి చాలా జాగ్రత్తగా నామినేట్ చేయాలి. అండ్ అలాగే మీరన్నట్టుగానే నామినీ కాలమ్‌లో ఎస్పెషల్లీ ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ చేసే ప్రాసెస్‌లో అవి ఏమేమి ఉంటాయండి? ఏమేమి మ్యాండేటరీగా మనం ఫిల్ చేయాల్సిన అవసరం ఉందంటారు? నామినీ నేమ్ వాళ్ళ వెరిఫికేషన్ ఉంటది. లైక్ బేసిక్‌గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నామినీ నేమ్ ఉంటది. ఆ తర్వాత వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు కంపెనీ వెరిఫై చేస్తది. వాళ్ళ ఆధార్, పాన్ లైక్ అలాంటి గవర్నమెంట్ ఐడీ ప్రూఫ్స్ తోటి ఈ పర్సన్ నామినేట్ చేసిన పర్సన్, ఈ క్లెయిమ్ తీసుకోవడానికి వచ్చిన పర్సన్ సేమా కాదా అని. ఆ తర్వాత వీళ్ళు నామినేట్ చేసేటప్పుడు ఆ పర్సన్ నేమ్స్ ప్లస్ వాళ్ళ ఎంత షేర్ వాళ్ళకి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు పిల్లలుంటే ఒకళ్ళకి 60-40 50-50 30-70 అనేది క్లియర్‌గా మెన్షన్ చేయాలి. అలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవడం వల్ల ఈ లీగల్ డిస్ప్యూట్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. అంటే షేర్‌తో పాటు
అండ్ నామినీ పర్సన్స్ ఎంతమంది ఉంటే అంతమంది. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నామినీ కూడా నేమ్ అండ్ డీటెయిల్స్ కూడా చాలా యాక్యురేట్గా ఉండాలి. ఇన్ కేస్ అది ఏదన్నా బై మిస్టేక్ సమ్ టైమ్స్ ఏమవుతుంది, ఏజెంట్స్ ప్రపోజల్ ఫామ్ ఫిల్ చేస్తూ ఉంటారు, లేదంటే ఏదైనా హడావుడిగా పాలసీలు పర్చేస్ చేస్తూ ఉంటారు, ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ అట్లాంటివి వస్తాయని. సో అట్లాంటి టైంలో సరిగా వెరిఫై చేసుకోకపోవడం వల్ల ఈ నామినీ నేమ్లో కానీ ఏదైనా డీటెయిల్స్లో స్మాల్ మిస్టేక్ ఏదైనా ఉంటే మళ్ళీ ఇన్సూరెన్స్ కంపెనీ డిలే చేసే అవకాశం ఉంటుంది క్లెయిమ్స్లో. ఇప్పుడు ఈ క్లెయిమ్ చేసుకోవడానికి వచ్చిన నామినీ దే నీడ్ టు ప్రూవ్ కదా ఆ పర్సన్ నేను ఒకటే అని. సో అలాంటి మిస్టేక్స్ కూడా చేయకుండా యాక్యురసీ కూడా మెయింటైన్ చేయండి. ఈ ఫ్రీక్వెంట్గా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. షేర్స్ అనేవి క్లియర్గా మెన్షన్ చేయాలి. ఇన్ కేస్ ఇద్దరు ఉంటే, ఇన్ కేస్ మైనర్ నామినీని కానీ పెట్టుంటే వాళ్ళకి అపాయింటీ ఎవరు అనేది క్లియర్గా మెన్షన్ చేయాలి. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ అనేది అసలు మదరే ఉండొచ్చా, లేదు అంటే ఎవరైతే ఇన్ కేస్ మదర్ లేకపోతే ఎనీ సమ్ ట్రస్ట్ వర్తి గార్డియన్ ఎవరైనా ఉండొచ్చు. మైనర్ పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ నీడ్స్ అన్నీ తీర్చుకోలేరు ఈ మనీ వచ్చినా కానీ, కాబట్టి వాళ్ళని కేర్ చేయడానికి ఒక అపాయింటీ అవసరము మైనర్ ఒకవేళ ఉండుంటే. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పీపుల్ నామినేట్ చేసి ఆ నామినీకి చెప్పరు. సో ఇప్పుడు ఒక పాలసీకి నామినీ ఉన్నంత మాత్రాన వాళ్ళు వచ్చి క్లెయిమ్ చేసుకోలేరు కదా. ఆ పాలసీకి నేను నామినీ నేను వెళ్ళి ఇప్పుడు చనిపోతే తీసుకోవాలనే నాలెడ్జ్ ఉండాలి కదా. సో ఆ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఒక డైరీయో ఏదైనా రికార్డ్స్ మెయింటైన్ చేసి ఏ పాలసీ నెంబర్ ఎంత, ఏ కంపెనీ, ఎవరు నామినీ, ఎవరికి ఎంత షేర్ అవి క్లియర్గా మెన్షన్ చేస్తే వాళ్ళకి వర్క్ ఈజీ అవుతుంది, ఖచ్చితంగా క్లెయిమ్ చేసుకుంటారు. ఇండియాలో చాలా వరకు అన్క్లెయిమ్డ్ మనీ ఉండిపోతున్నాయి ఇన్సూరెన్స్ కంపెనీస్లో కానీ బ్యాంక్స్లో కానీ. సో అట్లా మీ ఫ్యామిలీ సఫర్ అవ్వకుండా ఉంటుంది ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవడం వల్ల. అంటే మన అమ్మమ్మలో నాన్నమ్మలో అండ్ ఎస్పెషల్లీ మన పేరెంట్సే ఒక్కసారి మన నేమ్ రాస్తారు, బట్ అది మనకి ఇంటిమేట్ చేయరు. అండ్ అలాంటి సందర్భాల్లో అంటే నాకు నామినీ ఉందా లేదా అని చెక్ చేసుకునే ఆప్షన్ ఉంటుందంటారా? యూజువల్గా మనము పాలసీ తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ప్రతి ఇయర్లీ వన్స్ ప్రీమియం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి ఇయర్ మనకి ప్రీమియం పే చేసే ముందు ఒక రిమైండర్ వస్తుంది ఎస్ఎంఎస్లో ఏమని, ఈ పాలసీని రెన్యూ చేసుకోండి సో దట్ మీ నామినీ సో అండ్ సో నేమ్ ఫ్యూచర్ సెక్యూర్ అవుతుంది, వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఉంటుంది, ఈ పాలసీని రెన్యూ చేసుకోండి అని. సో అలా రెన్యువల్ మెసేజెస్ వచ్చినప్పుడు దాంట్లో యూజువల్గా మనకు తెలుస్తుంది. లేదంటే పాలసీ నెంబర్ మన దగ్గర ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీకి వెళ్ళినా కానీ వాళ్ళు చెప్తారు ఎవరు నామినీ ఈ క్లెయిమ్కి, ఎవరు లీగల్గా వచ్చి క్లెయిమ్ చేసుకోవచ్చు ఈ మనీని అని. లేదంటే ఇన్సూరెన్స్ పాలసీ కాపీస్ కానీ మన దగ్గర అవైలబుల్గా ఉంటే అసలు ఎవరిని అడగాల్సిన పని లేదు, దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. కంపెనీకి మెయిల్ చేసినా లేదంటే అది ఎవరు ఇన్సూరెన్స్ ఏజెంట్ ఎవరు చేశారు, కంపెనీ దగ్గర డైరెక్ట్గా పర్చేస్ చేశారా, ఈ వీటి వల్ల కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకే, అంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇఫ్ ఇన్ కేస్ మన పేరెంట్సే కావచ్చు లేదంటే గ్రాండ్ పేరెంట్సే మన మీద నేమ్ క్లెయిమ్ చేసినప్పుడు మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. అంటే మీరు అన్నట్టుగానే ఒక మెసేజ్ వచ్చింది అంటే మనం అలర్ట్ అవ్వచ్చు, బట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేనప్పుడు ఫర్దర్గా వాళ్ళు లేనప్పుడు మనం చెక్ చేసుకోవచ్చు అంటారా? చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు పాలసీ నెంబర్ ఉన్నా లేదంటే ఏ కంపెనీలో చేశారు బేసిక్ పాలసీ నెంబర్ ఉన్నా కానీ వీ కెన్ ఫైండ్ ఇట్ అవుట్. ఏ బ్రాంచ్కి వెళ్ళినా, టోల్ ఫ్రీ కాల్ చేసినా, మెయిల్ చేసినా, పాలసీ డాక్యుమెంట్ చూసినా మనకి తెలిసిపోతుంది. రీసెంట్గా బీమా సుగమ్ అని గవర్నమెంట్ ఒక పోర్టల్ లాంచ్ చేసింది. సో ఇప్పుడు ఇంకా ప్రాసెస్ ఈజీ అవ్వబోతుంది. ఎందుకంటే ఆ వెబ్సైట్ యొక్క యూజ్ దానివల్ల మనము అన్ని ఇన్సూరెన్స్ పాలసీస్ ఒకే దగ్గర స్టోర్ చేసుకోవచ్చు. ప్లస్ మనం ఒకవేళ నామినీకి తెలియకపోయినా కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.